క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఈజీ అడగండి. సో మీకు లేదు ఇవాళ చాలా టఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే లాస్ట్ టైం బంపర్ ఆఫర్కి బంపర్ ఎపిసోడ్ అయిపోయింది, మాకు ఫుల్ ఫ్లడ్డెడ్ అయిపోయింది కాల్స్ తోటి, అందరు కాల్స్ చేసాం, చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాము. టైం లిమిట్ ఉంది, 30 seconds లోపే మీరు ఆన్సర్ ఇచ్చేయాలన్నమాట. సో హియర్ వి గో, మీకోసం వచ్చేస్తుంది క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. జనాల కన్నా జంతువులు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఓకే, జనాల కన్నా జంతువులు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ 1 కెన్యా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, టర్కీ, రష్యా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆస్ట్రేలియా అనుకుంటున్నానండి. ఆస్ట్రేలియా, జనాల కన్నా జంతువులు ఎక్కువగా ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఆర్ యు ష్యూర్? అనుకుంటున్నారా? గూగుల్ చేశారా? గూగుల్ చేయలేదండి. గూగుల్ చేసి వెంటనే చెప్తాను. అంత స్పీడ్గా మీరు అంత పెద్ద క్వశ్చన్ ఇస్తే చెప్పగలనా? అదే ఓకే, సో ఇంకొకసారి ఆలోచించుకోండి, టైం ఉంది ఇంకా 7 seconds. తప్పంటారా? 3, 2, కెన్యా అనుకున్నా. ఆస్ట్రేలియానా కెన్యానా? కెన్యా అనుకుంటున్నా అండి. షూరా? కెన్యాకే ఫిక్స్ అయిపోనా? మీరు తప్పని చెప్తా అయిపోయింది. సో సారీ అండి, కెన్యా ఈజ్ రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు ఫస్ట్ రైటే చెప్పారు, ఆస్ట్రేలియా. అబ్బా, మీరు కన్ఫ్యూజ్ చేశారు. అది నా పని కదా మరి. అబ్బా, మిమ్మల్ని నమ్మకం ఈసారి నుంచి అయితే. అమ్మో, నేనేమన్నా ఆలోచించుకోండి అన్న. యా, యూ హ్యావ్ టు బి ష్యూర్ అండి. సరే, రేపు నెక్స్ట్ వీక్ ఉందిగా, అప్పుడు ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ తప్పకుండా ట్రై చేయండి. తీసుకోవచ్చు కదా, ఆస్ట్రేలియా చెప్పా కదా. ఓకే, ఒకవేళ లాస్ట్ వరకు మీకన్నా ఎంటర్టైనింగ్ గా ఎవరైనా మాట్లాడగలిగితే ఓకే, వాళ్ళకి కాకుండా మీకే ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. బట్ ఇక్కడ ఆప్షనే అది కదా, కాన్సెప్టే అది, ఎంటర్టైనింగ్ గా మాట్లాడాలి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు ఫర్ కాలింగ్. ఫస్ట్ అయితే పాపం ఆస్ట్రేలియానే అనుకున్నారు, బట్ నేను కొంచెం షూరా ఆలోచించుకోండి అనగానే కెన్యాకి జంప్ అయిపోయారు. సో అందుకే మనం ఏ మాట అంటే ఆ మాట మీదే ఉండాలి, తప్పన్నా రైట్ అన్నా మన మాటే శాసనం అన్నట్టుంటే ప్రాబబ్లీ ప్రసన్న గారు గెలిచుండేవాళ్ళు. ఎనీవేస్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హైమావతి ఫ్రమ్ అడిగి తెలుసుకుందాం, పొన్నూరు. ఓకే, హలో. హాయ్ కాజల్. హాయ్ హైమావతి గారు, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. మీకు బంపర్ ఆఫర్ కి హార్టీ వెల్కమ్. మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే తెలీదా? అయ్యో, ఏ గొడవ లేదు, బర్త్డే పార్టీనే లేదు, అసలు ఏజ్ కూడా లేదు. కాకపోతే మా మనవడిది ఇవాళ 4th month కంప్లీట్ చేసుకొని 5th month లోకి ఈ రోజు అడుగు పెట్టాడు. శుభాకాంక్షలు చెప్తారు. మీరు అమ్మమ్మ నాయనమ్మ? అమ్మమ్మ హైమావతి తరపు నుంచి, బిగ్ టీవీ కాజల్ తరపు నుంచి, మా టీం అందరి తరపు నుంచి, మీ ఇంట్లో వాళ్ళందరి తరపు నుంచి. మీ బాబు పేరేంటి, మనవడి పేరు? సాయికి 4వ నెల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, ఇంతకీ మీకు బర్త్డేస్ అనే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బర్త్డే పార్టీస్ చేసుకోవాలనిపిస్తుందా? మీకు అసలు బర్త్డేనే తెలీదు, బర్త్డే పార్టీ అంటే బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, కాకపోతే చేసుకుంటే మనం ఎందుకు జన్మనిచ్చామా అనేది కూడా ఆలోచించుకొని దాని గురించి తల్లిదండ్రిని బాగా చూసుకోవటం, పెద్దలను గౌరవించటము, మనం ఒక స్టేజీకి ఏదో ఒకటి సాధించామనేది స్టేజీకి వెళ్తే పూర్తిగా పుట్టినరోజు ఆ రోజు జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. 100% అండి. మీరు ఎప్పుడైనా అసలు సెలబ్రేట్ చేసుకున్నారా బర్త్డే? సెలబ్రేట్ చేసుకోలేదు, కాకపోతే అమ్మ వాళ్ళకి బాగా ఐడియా లేదు. సంక్రాంతి పుట్టావు, ఉగాది అలా చెప్తారు. చెప్పారా మరి ఉగాదికి పుట్టారో సంక్రాంతికి పుట్టారో? ఆ సంవత్సరం చెప్తారు, కరెక్ట్ డేట్ చెప్పలేరు. ఓ ఓకే ఓకే. కానీ ఎప్పుడు అనిపించలేదా మీకు నాకు తెలుసుంటే బాగుండేది, నేను కూడా? ఈ ఉరుకులు మెరుకులు జీవితంలో మాత్రం పుట్టినరోజు అనేది ఒకటి ఇంపార్టెంట్ డే. మనకంటూ ఒక రోజు ఉంది. ఇది మన తల్లిదండ్రులు ఏదో అంటారు చూడు, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఎదిగినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అని. కరెక్ట్. అది తల్లిదండ్రులకు మనం కల్పించిన రోజు, మనం పుట్టినందుకు అది ఒక వార్ధకం ఉంటది. ఎనీవేస్, కరెక్ట్ అండి, చాలా చక్కగా చెప్పారు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా?
ఈజీగా అడగండి. ట్రై చేస్తానండి. మా వాళ్ళు ఏం క్వశ్చన్ ఎత్తి పెట్టారు మీకోసం. ఓకే, కెన్ వీ హ్యావ్ ది క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎంత శాతం మంది బ్రేకప్ తర్వాత, ఈ క్వశ్చన్కి మీరేం చెప్తారు? ఎంత శాతం మంది బ్రేకప్ తర్వాత జిమ్కి వెళ్ళి న్యూ డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు? ఓకే, ఎంత శాతం మంది బ్రేకప్ తర్వాత జిమ్కి వెళ్ళి న్యూ డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు? 35 10? నేను ఆప్షన్ ఇస్తాను, ఆగండి. మీకు ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 35%, ఆప్షన్ 4 40%. కాదు 10 అనుకుంటున్నాను, కాకపోతే క్లూ ఇవ్వా? ఇంకొక 20 సెకండ్స్ ఉంది మీకు టైం, ఆలోచించుకోండి. కొంచెం ఎక్కువ శాతమే ఉంటారు. ఎక్కువ శాతమే ఉంటారా? 10%, 25%, 35%, 40%. 40 అనుకుంటున్నాను. 40యా? షూరా? షూరేనా అనుకుంటున్నా మరి, కాకపోతే క్లూ ఇవ్వు. క్లూ ఇచ్చాను మీకు, ఎక్కువ శాతం మందే ఉంటారు అని. 40% అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. యాక్చువల్లీ నేను మీకు క్లూ ఇచ్చాను, 10% కాదు 20% కాదు, ఎక్కువ శాతమే అని. మీరు మరీ 40%కి వెళ్ళిపోయారు. రైట్ ఆన్సర్ ఇస్ 35%. 35%. యా, సో సారీ, బట్ ట్రై యువర్ లక్ ఫర్ నెక్స్ట్ వీక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్. ఓకే, ఇంకొక కాలర్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. బర్త్డే గురించి కొంచెం ఫన్నీగా క్విక్గా మాట్లాడండి, నేను వెయిట్ చేస్తున్నాను. మీలో ఉన్న ఆ ఫన్ యాంగిల్ వస్తే, ఆ ఎంటర్టైన్మెంట్ బయటకు వస్తే, మీరే ఇవాల్టి విన్నర్ అని ఇప్పుడే అనౌన్స్ చేసేయాలనిపిస్తుంది నాకు. కానీ మీరు అంతా మాట్లాడండి కొంచెం ఎంటర్టైనింగ్గా క్విక్గా. నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూద్దాం. హలో రాజలక్ష్మి గారు, హాయ్. హాయ్ అండి, కాజల్ గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నాకు రేపు అయితే బర్త్డే, ఇవాళ అందరూ విషెస్ చెప్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. రేపు మరి ఎపిసోడ్ ఉండదు కదా? ఎగ్జాక్ట్లీ, యా. సో బర్త్డేస్ గురించి ఇప్పటి వరకు మీరు సెలబ్రేట్ చేసుకున్న అన్ని బర్త్డేస్ లో మీకు బెస్ట్ మెమరబుల్ బర్త్డే ఏమైనా ఉందా? బెస్ట్ మెమరబుల్ అంటే నాది, మా చిన్న బాబుది January 6th అవుతుంది. వావ్. అందుకని చాలా గ్రాండ్ గా చేస్తారు ఇంట్లో. బాబు ఇంట్లోనా నాది జరుపుకుంటూ ఉంటాం, ఇప్పటికీ జరుగుతాం. వెరీ నైస్. లక్కీ కదా, హౌ లక్కీ. మీరేంటి ప్లాన్ చేసుకున్నారా అలా కరెక్ట్ గా ఈ డేట్ లోనే రావాలి అని? అవునంటే డేట్ December 25th కి ఇచ్చారు. అయితే ఇంకా మామూలుగా నార్మల్ గా తిరిగేస్తున్నానని చెప్పేసి మా మదర్ వాళ్ళేమో ఇంకెలాగా సిజరిన్ పడుతుంది అన్నారు. ఓకే, అందుకని ఇంకా January 6th వరకు వెయిట్ చేసామాట. వావ్, నైస్ ప్లానింగ్. దీన్నే పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటారు. January 6th మార్నింగ్ అంతా వాళ్ళు ఏం చేశారు, అన్ని తినేసి బాగాను నైట్ 9:30కి అలాగా హాస్పిటల్కి వెళ్ళిపోయామాట. ఓకే, ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అలా ఇప్పటి వరకు? ఇప్పుడా నాకు 51 అమ్మా. 51 నాకు ఇయర్. ఓ రియల్లీ? ఓకే, మరి పెళ్ళికి హలో చెప్పండి. అందుకని మా బాబు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి బాగా చేసేదాన్ని. ఇంకా రాను ఇద్దరిది ఒకటైంది, నాకు గ్రాండ్ గా చేస్తారు ఇంట్లోను మా పిల్లలు.